అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదండి. రోజు ఏదైనా వెరైటీ డ్రింక్ అయితే తాగాలనిపిస్తుంది. అలాగే ఒంటికి చలవ చేసే ఈ పుచ్చకాయ జ్యూస్ని ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలి ఏంటో చూసేద్దామా మరి. ముందుగా అయితే దీనికి మనం కటోరాని అయితే నైట్ అంతా ముందుగా నానబెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా కటోరాని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే సబ్జా గింజలు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టేసి పక్కన పెట్టుకుని పుచ్చకాయ నేను ఒక పుచ్చకాయ ముక్క అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఇలాగ చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని శుభ్రంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా క్లాత్‌లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ఫిల్టర్‌లో అయినా చేసుకోవచ్చండి. ఇలాగ పిప్పంతా తీసేసిన తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి జ్యూస్‌ని ఇలా తీసుకోవాలండి. ఇక్కడ నేను వాటర్ గాని ఏమి యాడ్ చేయలేదు. ఓన్లీ మిక్సీ పట్టిన పుచ్చకాయ జ్యూస్‌ని మాత్రమే తీసుకున్నాను. దీంట్లో చూసారు కదండీ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో మనకి. దీంట్లో కొంచెం నేను ఈ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు షుగర్ అవసరం లేదు అనుకుంటే అవాయిడ్ చేసేయండి. పుచ్చకాయ చప్పగా ఉంది అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోండి. లేకపోతే కదా, మంచి కలర్‌ఫుల్‌గా ఉంది కదా. దీంట్లో అలాగే కటోరా, అలాగే ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే.